అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ మంత్రి, ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఒక కొత్త కోణం వెలుగులోకి రావడం జరిగింది. ఏదైతే తిరుపతి జిల్లా పూతలపట్టు జాతీయ రహదారికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువుకు సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా పెద్దిరెడ్డి ఆయన ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో ఆయన అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ఆ చెరువును మొత్తం కూడా దురాక్రమణ చేసి కబ్జా చేశారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఆ చెరువు ఎక్కడిది, ఎలా కబ్జా చేయగలిగారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం ఆయన పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత కీలకమైన వ్యక్తిగా పనిచేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈయన చేసినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈయన చేసినటువంటి అనేక దందాలు కావచ్చు, లిక్కర్ స్కామ్లు అని చెప్పేసి అన్ని వేళ్ళు ఈయన వైపే చూపిస్తున్నాయి. తాజాగా స్థానికంగా ఉన్నటువంటి చెరువుని, దాదాపుగా 7.5 ఎకరాలు ఉన్నటువంటి చెరువుని ఈయన ఏ పద్ధతులు, ఎంత మాస్టర్ ప్లాన్ వేసి ఆ చెరువుని కొట్టేశారో మరి మీరే చెప్పాలి. మొత్తంగా ఈ చెరువు ఉదంతం ఏంటి, ఎలా కొట్టేశారు, కొద్దిగా మాకు చెబుతారు అవన్నీ కూడా. అసలు ఇంకోటి వెంకట్ గారు, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు భూ కబ్జాల విషయంలో కొత్త రికార్డులు సృష్టించాడు. మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు లేకపోతే ఎమ్మెల్యేస్ చేసిందంతా ఒక ఎత్తు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసింది ఒక ఎత్తుగా ఉంది. అసలు గతంలో మీకు తెలుసు, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో రికార్డు రూమ్ తగలబెట్టినప్పుడు కూడా, తగలబడ్డప్పుడు నిన్న అనుకుంటా, ఐ థింక్ పివి మిథున్ రెడ్డి కూడా ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నేను ఎయిర్పోర్ట్ సిబ్బంది మీద చేయి చేసుకున్నాను అన్న దగ్గర నుంచి, తర్వాత భూ కబ్జాల నుంచి, తర్వాత మద్యం కుంభకోణం నుంచి, తర్వాత రెడ్ శాండల్ ఎగుమతుల గురించి, అక్రమ రవాణా, వీటన్నిటి మీద మా కుటుంబం మీద అనేక ఆరోపణలు చేశారు. ఒక్క ఆరోపణ కూడా ఈ కూటమి ప్రభుత్వం రుజువు చేయలేకపోయింది అని చెప్పి మాట్లాడాడు. అయితే నిన్నటికి నిన్న ఆయన ఆక్రమించిన భూములు, ఒక ట్రస్ట్కి సంబంధించిన భూములు, బుగ్గమఠం భూములు, ఆ భూములు ఆక్రమించి ఈవో ఆయనకి నోటీస్ ఇచ్చాడు, ఎవాక్యువేషన్ నోటీసు. మీరు వెంటనే అది ఖాళీ చేయాలి, అది మా భూమి అని. ఆ నోటీసుల్ని ఖాళీ స్టే ఇవ్వమని చెప్పి హైకోర్టుకి వెళ్తే వీళ్ళకి దగ్గర ఏమాత్రం యాజమాన్య పత్రాలు ఇవ్వనే దీని మీద మేము స్టే ఇవ్వటం కుదరదు అనేసి కొట్టేశారు. వెంటనే ఆయన పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన 24 గంటల లోపు అది జరిగింది. ఇప్పుడు మీరు అడిగింది ఇక్కడ తిరుపతి దగ్గర రేణుగుంట పూతలపట్టు దగ్గర సూత్రం చెరువు, అది 7.5 ఎకరాల, దాన్ని పెద్ద చెరువు అంటారు అసలు యాక్చువల్గా. అది పెద్ద చెరువు కింద 7.5 ఎకరాలు పెద్ద చెరువు పేరు మీదే ఉండేది. అయితే ఏం చేశారంటే వీళ్ళు కింద స్థాయి ఉద్యోగుల నుంచి, విఆర్ఓల దగ్గర నుంచి పట్టుకుని అది ప్రైవేట్ పట్టా భూమి అన్నట్టుగా రికార్డులో చేశారు. చెరువు భూమిని చెరిపేసి వ్యక్తిగత పట్టా, తర్వాత అది వేరే ఒక వ్యక్తి మీద పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. చేసిన తర్వాత కలెక్టర్ కూడా అడిగితే అసలు ఆ పలానా సర్వే నెంబర్ అంటే, సార్ అది వ్యక్తిగత పట్టా భూమి అని వీళ్ళు కింద నుంచి నివేదికలన్నీ రెడీ చేశారు. కాబట్టి అసలు అక్కడ ఆల్టర్ చేశారు, దాన్ని కొట్టేసి దాన్ని పెద్ద చెరువు అనే మాటని వ్యక్తిగతమైనట్టు ప్రైవేట్ పట్టా భూమి అని రాశారు. రికార్డులో చెరువుగా చూపించాల్సిన దాన్ని ఒక వ్యక్తి చూపించారు. చూసిన దాన్ని ఒక వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశారు, సత్యనారాయణ ఏదో ఒక పేరు, సుబ్రహ్మణ్యం పేరు మీద చేసిన తర్వాత 2 నెలలు ఆగారు. దాని రిపర్కషన్స్ పరిస్థితులు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం తెలివి తక్కువగా దూకే మనిషి ఏం కాదు. ప్రతిదీ ఒక క్యాలిక్యులేషన్, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అప్పుడు ఆ 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ మిస్సెస్ పేరు మీద, స్వర్ణలత అని పేరు మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ మార్పించాడు. వీళ్ళు అతని దగ్గర కొన్నట్టు, అంటే వీళ్ళు అది ఆక్రమించుకోలేదు, ఆల్రెడీ ఒక వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, మేము రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా మళ్ళీ కొన్నామని చెప్పి చూపించుకోవటానికి. అప్పుడేమవుతుంది, వీళ్ళ దగ్గర ఒక సేల్ డీడ్ ఉంటుంది, దాని పూర్వం ఫలానా వ్యక్తిది ఫలానా సేల్ డీడ్ అని. అది ఆ సేల్ డీడ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఎండ్ అవుద్ది అంటే అంతకుమించి సేల్ డీడ్ ఉండదు. 2 నెలల క్రితం ఎవరైతే సేల్ డీడ్ చేయించారో అంతే తప్ప అంతకుముందు రికార్డు ఏమి దొరకదు దానికి సంబంధించి. ఇప్పుడు అది కలెక్టరేట్లోనూ, ఇంకా లేకపోతే స్టేట్ రెవెన్యూ ఎలా ఇది ఉంటుంది కదా, ల్యాండ్ రికార్డ్స్, అక్కడ కనుక పట్టుకుని చూస్తే కనుక అది పక్కాగా ఎక్కడో ఒకసారి దాని రికార్డు దొరుకుతుంది, పాతది చెరువుకి సంబంధించిన సర్వే నెంబర్ అనేది. ఎందుకంటే గతంలో గ్రామ కరణాలు ఉన్నప్పుడు రికార్డులు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల్లో వీళ్ళు మేనేజ్ చేసి ఉంటారు ఇప్పుడు, కానీ కలెక్టరేట్లో కానీ ఎక్కడైనా పాత రికార్డు కనుక పట్టుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది అది.
అది ప్రైవేట్ భూమి కాదు. అది కనీసం ఎకరా 15 కోట్లు ఉంటుంది ఇప్పుడు. అంటే 7 ఎకరాలంటే 7 10 70, 7 5 35, అంటే ఒక 100 కోట్ల ప్రాపర్టీ అది. దాని చుట్టుపక్కల కలెక్టరేట్కి కూడా దగ్గర. తర్వాత ఆ చుట్టుపక్కలంతా కూడా వేరే లేఅవుట్లు డెవలప్ అయిపోయినాయి. తర్వాత ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంబంధించిన లేఅవుట్లు కూడా ఉన్నాయి దగ్గరలో. అందువల్ల దానికి భూమికి అంత విలువ వచ్చింది. అందువలన ఈయన ఆ భూమి మీద కన్నేసి దాన్ని న్యాగ్గా, అంటే ఈయన టెక్నిక్ అసలు వేరే ఉంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. అటవీ భూముల ఆక్రమణ కూడా జరిగింది. అయితే నిన్న ఆయన అది కూడా అన్నాడు, మేము అటవీ భూములు ఆక్రమించామని 70 ఎకరాల పైన కొంత, అది మా భూమేనని. పనోళ్ళకి ఉండడానికి ఇల్లు కట్టారని చెప్పి చెప్పేవాళ్ళు, ఉండడానికి రెస్ట్ తీసుకోవడానికి పనోళ్ళకి ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ ఎన్ని పెద్ద ఎత్తున, అంటే ఆ రోజుల్లో కనీసం ఒక 15-20 ఏళ్ల క్రితం కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పుడు పొక్లైన్లు పెట్టి అడ్డగోలుగా నరికేశారు అటవీ భూముల్ని, ఎక్కడ పీలేరు దగ్గరలో. అప్పుడు ఆయన పీలేరు ఎమ్మెల్యే. అక్కడ కూడా నరికేశారు. తర్వాత రెడ్ శాండల్కి సంబంధించిన బిజినెస్లు చేశారు. లిక్కర్ బిజినెస్లో ఆయన నిన్న మిథున్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఫస్ట్ 50 కోట్లు అన్నారు, తర్వాత 30 కోట్లు అన్నారు, 20 కోట్లు అన్నారు, ఇప్పుడు 3000 కోట్లు అంటున్నారు. నేను వీళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించాడు. రాజకీయ ప్రతిపక్షాల వాళ్ళు నన్ను అనవసరంగా బదనాం చేస్తున్నారు. అనవసరంగా బదనాం కాదు, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ రికార్డు రూమ్ తగలబెట్టించిన ఇన్సిడెంట్లో ఆ తర్వాత సిసోడియా అని ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఫిర్యాదులు అందుకోవటం కోసం ఒకరోజు సదస్సు పెడితే మదనపల్లిలో తండోపతండాలుగా వచ్చారు జనం, తిరణాల్లాగా వచ్చారు. ఆయన కూడా నా సర్వీస్లో ఎప్పుడు ఇలా చూడలేదు, ఏదైనా 2-3 వస్తారనుకున్నాం కేసులు, చాలా వచ్చినాయి. అందులో కొంతమంది మాజీ పోలీస్ అధికారులు కూడా ఉన్నారంటే ఎంత దాష్టికంగా అధికారులు కూడా ఉన్నారు. చాలా మంది కొట్టడమే కాకుండా పొలం దగ్గరికి వెళ్తే కొట్టి మంగళసూత్రాలు కూడా లాక్కున్నారని కూడా చాలా కొంతమంది లేడీస్ కూడా ఫిర్యాదు చేశారు. అంటే ఆ విధమైనటువంటి దౌర్జన్యాలు చేస్తా భూ కబ్జాలు చేసి ఇవాళ అప్పుడు పెద్ద చెరువు వచ్చేటప్పటికి మరి 7.5 పైన ఎకరాలు, అది మినిమం 100 కోట్ల రూపాయల ఆస్తిని ఎంత సులువుగా చేతికి మట్టి అంటకుండా, అదేమంటే మేము పలానా ఆయన దగ్గర కొన్నామని చెబుతారు. అది కేవలం 2 నెలల ముందు ఆ రిజిస్ట్రేషన్ చేయించారు, అంతేగాని సుబ్రహ్మణ్యంకి అంతకుముందు ఏం లేదు. అది సుబ్రహ్మణ్యం పేరు మీద 2 నెలల ముందు. మరి ఆ సుబ్రహ్మణ్యానికి ముందు అని అంటే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ప్రైవేట్ భూమి అని రికార్డు సృష్టించారు. అది పెద్ద చెరువు. ఓకే, ఇప్పుడు చట్టపరంగా ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటారు? అట్లా పోతే అధికారుల మీద ఆ విధంగా చేసినందుకు అధికారుల మీద తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళే చెబుతారు అది అంతకుముందు దాని రికార్డు ఏంటనేది. ఇప్పుడు ఎవరినైతే ఆల్టర్ చేశారో ఆ రెవెన్యూ అధికారులను పట్టుకుని కనుక 2 పీకేస్తే ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారో, అంతకుముందు ఏ సర్వే నెంబర్ ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అన్ని వాళ్ళే చూపిస్తారు. అన్ని వస్తాయి బయటికి. కేవలం 2 నెలల ముందు తప్ప అంతకుముందు ఎవరు ప్రైవేట్ భూమి లేదు కదా. సుబ్రహ్మణ్యం పేరు మీద చేశారు, ఏంటంటే మట్టి అంటది. మాకేం తెలుసు, సుబ్రహ్మణ్యం అనే అతని దగ్గర క్లియర్ టైటిల్తో భూమి ఉంది, అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, మేము కొనుక్కున్నాము. కొన్న కన్సిడరేషన్ అంటే కొన్న డబ్బులు కూడా చూపిస్తారు కదా, మేము ఫలానా రకంగా అతనికి చెక్ డిజిటల్లో మనీ ట్రాన్స్ఫర్ చేశాము, స్వర్ణలత గారి అకౌంట్లో నుంచే అతనికి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాని గవర్నమెంట్ రేట్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ వాల్యూ, అంతే కదండి. స్వర్ణలత గారి అకౌంట్లో కనపడతాయి కూడా, అతని సుబ్రహ్మణ్యం అకౌంట్లో పడింది కూడా కనపడుతుంది, అంతే కదా. బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉంటాయి, ట్రాన్సాక్షన్ ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఎంటర్ చేస్తున్నది. ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే ఎవరినైనా తప్పు పట్టేటట్టు ఉందా? మీరు చెప్పే పరంగా అయితే అసలు లేదు కదా. అంతే కదా, 2 వ్యక్తులు అమ్మకాలు కొనుగోలు ఆల్రెడీ చూపిస్తున్నారు. ఇదిగో బ్యాంక్ స్టేట్మెంట్, స్వర్ణలత గారి అకౌంట్ లోంచి మేము ఇదిగో పలానా రోజు ట్రాన్స్ఫర్ చేసాం, పలానా రోజు సబ్ రిజిస్ట్రార్ రిజిస్టర్ చేశాడు, ముద్ర వేశారు, సంతకాలు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నా కూడా ముందు డీకే సుబ్రహ్మణ్యం మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా కొనుగోలు చేశారు, వీళ్ళైతే బయటపడతారు, ఖచ్చితంగా పెడతాడు. ఇప్పుడు 2 నెలల క్రితం నీకు ఎక్కడ కొన్నావు, లేకపోతే ఎవరు నీకు అమ్మారు, నీ అనువంశికంగా వచ్చిందా, అనువంశికంగా వస్తే మీ దగ్గర ఉన్న రికార్డులు ఏంటి ఉండాలి కదా. అది చెప్పేది అనువంశికంగా అంటాడు ఎవరైనా. నేను సేల్ డీడ్ చేయించుకున్నాను, పరిస్థితులు బాగలేదని అంటాడు. నేను అనుకోవటం ఏదో రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళని కనుక పట్టుకున్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ని పట్టినా ఖచ్చితంగా దాని డీటెయిల్స్ వస్తాయండి. ఓకే,
ఒక తప్పు చేసినా కూడా ఏదో ఒక క్రిమినల్ దీనిలో ఒక సూత్రం ఉంది, ఎవ్రీ క్రిమినల్ విల్ లీవ్ ఏ సిగ్నేచర్ ఎట్ ద అఫెన్స్ సైట్ అని. ఏదో ఒక క్లూ దొరుకుతుంది. అట్లాగే ఇక్కడ కూడా 2 నెలల ముందే ఇతనికి ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ఇతనికి స్వర్ణలత గారికి ఎట్లా మారింది అనేది తెలిపోద్ది కదా. అంతకుముందు గ్రామస్తులను అడిగిన చెబుతారు కదా అది పెద్ద చెరువు భూమి అని, స్థానికంగా ఉండే వాళ్ళకి అందరికీ అవగాహన అందరికీ ఉంటుంది కదా. తెలుస్తుంది. అవును. అది 7.5 ఎకరాల చెరువు అంటే చిన్న చెరువు కూడా కాదుగా. దాని పేరే పెద్ద చెరువు అంటే మరి ఆ ఏరియాలో దానికి ఆ పేరు వచ్చిందంటే పెద్ద చెరువు ఉండబట్టికే కదా. ఇంకా కూడా ఉండుండొచ్చు, ఇంకా కొంత భూమి కూడా ఇంకా ఇతరులు ఆక్రమించగా మిగిలిన 7.5 ఎకరాలు ఈయన తీసుకున్నాడు. ఉందంటే ఇప్పుడు స్థానికంగా అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్ మళ్ళీ రీసర్వే చేస్తే కొద్దిగా పెరిగే అవకాశం. ఇప్పుడు హైడ్రా లాంటి సంస్థలను దింపితే గతంలో అసలు సెటిలైట్ పిక్చర్స్ అవి చూపించి లేకపోతే ఎంతవరకు ఉండేది అద్దులు లోకల్స్ చెప్పగలుగుతారు, స్థానికులకి ఒక అవగాహన ఉంటుందండి. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వీళ్ళకి ఎన్ని పెద్ద వాములు తినే స్వాములు వారికి పత్తిత్తుల పలహారం అని 7.5 ఎకరాల పెద్ద చెరువు ఆయనకుండే ఆక్రమణలో అది ఎంత అండి. ఇప్పుడు కనుక కూటమి ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకుని పీలేరు దగ్గర కూడా జరిగిన అటవీ భూముల మీద కూడా కనుక ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా బయటపడతాయి. ఓకే, చూద్దాం సార్. ఖచ్చితంగా వీటి మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన లియో వీక్షకులు కూడా నమస్కారం. Please subscribe to Leo News for more videos.